బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం దుర్మార్గమని అన్నారు. కాంగ్రెస్ పాలన వచ్చినా పరిస్థితి మారలేదని, కాలేజీలకు టోకెన్లు ఇచ్చి టైంపాస్ చేస్తుందని ఆయన విమర్శించారు. కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఎట్లున్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎట్లున్నాయి, ఇప్పుడు చేసేది మీరు చేసింది ఏం చెప్పండి. కొన్ని ఆరోగ్యానికి అమలు చేసినంటే వాటి లాభార్థం లేకుండా పోయింది. వీళ్ళు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఈ ఫార్ములా కేసు, గొర్రెల స్కాము, మరల స్కాము, వీటి గురించే ఆరోగ్యాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడరు, ఆరోగ్యాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు. మాట్లాడేది మేమే. సమస్యలు మాట్లాడంటే మేము వాళ్ళిద్దరు కాంప్రమైజ్ పాలిటిక్స్, అండర్స్టాండింగ్ పాలిటిక్స్ వాళ్ళిద్దరు కూడా అద్దరు ఒకటే. మరి దయచేసి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వెంటనే ప్రభుత్వం ముందు రావాలి. ఏ ఇబ్బందులున్నా కూడా దీని ప్రధానమైన సమస్యగా భావించి మీరు వెంటనే ఈ టోకన్లు ఇచ్చుడు బంద్ చేసి వాళ్ళ యాజమాన్యాల అకౌంట్లో పైసలు వేసి వాళ్ళ భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి శాతం మద్దతు తెలిపిన వాళ్ళు వాళ్ళ భుజాన్ని వేసుకొని వాళ్ళే పైసలు ఖర్చు పెట్టుకున్నారు. ఇవాళ వాళ్ళకి ఇచ్చింది ఏంది, ఇవాళ చిప్పటి ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళ ముందే చెప్పినాక కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. ఆయన మేము బర్బాద్ అంటే లేదు సార్, బీఆర్ఎస్ మోసం చేసింది సార్, మేము కాంగ్రెస్కి వేస్తాం సార్ అని వేసింది. ఏమైంది ఇవాళ పేడ మీకలు పోయి వాడు అంటే మేము 1,00,000 కోట్ల విద్యా బడ్జెట్ పెట్టినామని చెప్పంటున్నారు. మూసి రివర్ పెట్టి అంటున్నారు. విశ్వాళ్ళు పోటీలు పెట్టారు, 4th సిటీ అంటున్నారు, ఇంకేమేమో అంటున్నారు. మరి వాటికి పైసన్నప్పుడు ఈ పేద విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ ఫీజులు కట్టలేక ఇలా యాజమాన్యాన్ని రోడ్డుకి స్ట్రైక్ చేస్తుంటే ఈ 10,000 కోట్ల రూపాయలు చెల్లించిన స్థితిలో ప్రభుత్వం ఉందా? ఇక గతంలో వీళ్ళు స్ట్రైక్ అన్నారు. స్ట్రైక్ అంటే జిల్లా కొంతమంది ప్రభుత్వం గుంజి చర్చలు అన్నారు, టోకెన్లు ఇచ్చారు. మనకు ఇప్పుడు ఆ రోజే మీరు మీ దానిలో గ్రూపులు ఉన్నాయి, మీ దానిలో కొంతమంది ప్రభుత్వానికి తాపేదారుగా వ్యవస్థలో కొంత మీ అసోసియేషన్ లో ఈ ప్రభుత్వం పైసలు ఇవ్వదని చెప్పి ఆ రోజు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. చాలా కుండి సాకులు వెతికి ఓటు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను గెలవలేమని చెప్పి భావించి, ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇచ్చిన దాంట్లో ఒక్క పైసా మీరు రూరల్ పెట్టు. మీరు అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో ప్రకటిస్తూ ఉంటారు. మీరు పోయిన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక్క పైసానన్నా ఇచ్చిందా? ఒక్క పైసా ఇవ్వకుండా ఇవాళ అమలు చేసేది నరేంద్ర మోడీ గారి పైసలు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే పైసలు, నరేంద్ర మోడీ గారికి సంక్షేమ పథకాలు మాత్రం అమలవుతున్నాయి. కాబట్టి స్థానిక సంస్థలకి నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి వాళ్ళు నిర్వహించలేకపోయారు. దాంతోపాటు యూరియాకు సంబంధించి కూడా యూరియా రబీ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి 12,05,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రబీ సీజన్ లో వాళ్ళు వాడుకున్నటువంటి యూరియాకు లెక్క పట్టడం లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. అన్ని కేంద్రం ఇచ్చాక మీరు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం చెప్పరాదు. ఫీజు ఇస్తలేరంటే మోడీ గారు ఇస్తలేరంటారు, ఆరోగ్యశ్రీ అంటే మోడీ గారు ఇస్తలేరంటారు. రోడ్లు వేసుకున్న గ్రామాల్లో మోడీ గారు ఇస్తారన్న, సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్నాం, సిఆర్ కింద రోడ్లు వేస్తున్నాం. ఇలా గ్రామాల రోడ్లు, గ్రామాల డ్రైన్లు, గ్రామాల లైట్లు, గ్రామ పంచాయతీలు మేమే, కమ్యూనిటీ హాళ్ళు మేమే కట్టాలి, అన్ని మేమే ఇచ్చినాక మీరెందుకు మరి ఈ తిట్టులో ఫ్యాషన్ అయిపోయింది. కానీ అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, మీరు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నా. తుపాకీ రక్షకుల చేతిలో మాత్రమే ఉండాలి. చట్టాన్ని, దేశాన్ని రక్షించే ఆర్మీ చేతిలో, చట్టాన్ని రక్షించే పోలీసుల చేతిలో మాత్రం తుపాకీ ఉండాలి. దానికి కాకుండా తుపాకీ చేతిలో వేరే వ్యక్తుల చేతిలో పర్మిషన్ లేకుండా ఉన్న వ్యక్తుల చేతిలో ఉండాలని నేరంగా సంఘ విద్రోహ శక్తులుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తుపాకీ విడిచి రమ్మంటున్నాం, తుపాకీ విడిచి వచ్చి లొంగిపోమంటున్నాం. మేము ఆల్రెడీ నరేంద్ర మోడీ అమిత్ షా రిక్వెస్ట్ చేసిర్రు, దాన్ని కాదని తుపాకీ చేతిలో పెట్టి మేము కాల్స్తూనే ఉంటాం, చర్చలు జరపాలి, మమ్మల్ని ఏం చేయొద్దంటే అటువంటి పిరికి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వము. 2026 మార్చి వరకు
ఈ దేశంలో మావోయిస్టును పూర్తిగా నిర్మూలించడమే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యము. అమిత్ షా గారు ఆల్రెడీ స్పష్టం చేశారు. అమిత్ షా గారి నేతృత్వంలో దీన్ని సాధించబోతున్నాం. ఇప్పటికే పూర్తిగా అంతర్ముందు చేయాలా, ఏం సాధించు చెప్పండి. ఇవాళ మీరు ఏం చేస్తారు? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఓట్లు ఏంటంటారు, ప్రజాస్వామ్యానికి విరుద్ధము, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటారు. 15th ఆగస్టు రోజు, 26 జనవరి రోజు జాతీయ జెండా ఎగరేదు, నల్ల జెండా ఎగరేయాలంటారు. మీరు ఏ దేశానికి సంబంధించిన భక్తులకు అడిపరికి అర్థం కాలే. దీన్ని వ్యతిరేకించాలా వద్దా? ఎంతమంది ఆదివాసులను చంపారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలను, ఎంతమంది ఎస్సీ బీసీలను చంపారు, ఎంతమంది అమాయకులు చంపారు. మీరు అమాయకులు చెప్పడానికి ఇప్పుడు మీరు సాధించింది ఏంది? అలా సాధించినది మీరు చనిపోయారు, ఎన్కౌంటర్లో మీరు కూడా చనిపోయారు.